తరాలు మర్చిపోలేని తల్లులు. ఏది మీరు చెప్తారా అండి? తరాలు మర్చిపోలేని తల్లులు. ద మదర్స్ దట్ జనరేషన్స్ కెన్ నెవర్ ఫర్గెట్. మొట్టమొదటిగా ఈ ప్రత్యేకమైన స్త్రీ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆమె దేశానికే తల్లిగా పిలువబడిన స్త్రీ. అంత గొప్ప భాగ్యము బైబిల్ ఇంక ఎవరికి రాలేదు. కానీ దేశానికే తల్లి అని పిలువబడిన ఒక స్త్రీ ఉంది. తన పేరు దెబోరా. ఎవరండి? దెబోరా. ఈ మాట చదువుదాము. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. ఆ కాలమున లఫిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలునకు న్యాయాధిపతిగా ఉండెను. అంతవరకు చాలండి. ఈ ఒక్క వచనంలో 3 పాత్రలు చూస్తాం. మొట్టమొదటికి ఏంటిదండి? భార్య, లపిదోతునకు భార్య. రెండో పాత్ర ఏంటంటే ప్రవక్త్రి, షీ వాజ్ అ ప్రాఫిటెస్. మూడవది ఏంటిదంటే న్యాయాధిపతి. ఒక స్త్రీ న్యాయాధిపతిగా ఉంది. ఈ 3 పాత్రలు చూసినట్లయితే డొమెస్టిక్ రోల్ భార్య, ఇంటి పాత్ర, గృహ పాత్ర భార్యగా, ఆధ్యాత్మిక పాత్ర ఒక ప్రవక్త్రిగా, ఇంకా లోకానుసారంగా చూసినట్లయితే రాజకీయ పదవి, షీఈ్ అ పొలిటికల్ జడ్జ్. ఈ 3 పాత్రలు ఒక్క స్త్రీ ధరించిందండి. షీఈ్ అన్ అన్యూజువల్ ఉమెన్. షీఈ్ నాట్ లైక్ ఎవ్రీ అదర్ ఉమెన్. అటు భార్య పాత్ర వహిస్తుంది, అటు న్యాయాధిపతి పాత్ర వహిస్తుంది, అదే రీతిగా ఆధ్యాత్మికంగా ప్రవచించే స్త్రీ. షీఈ్ అ ప్రాఫిటెస్. ఇవన్నీ కాక ఆమెకి సొంతగా తన గర్భమున పుట్టిన బిడ్డలు ఉన్నారో లేదో మనకైతే వాక్యంలో ఎక్కడ రాయబడలేదు. కానీ ఆమెకి మాత్రం బిరుదొచ్చింది దేశానికి తల్లి. షీఈ్ అ మదర్ ఆఫ్ అ నేషన్. అది కూడా మామూలు దేశం కాదు, ఇశ్రాయేలు దేశం, వాగ్దానపూర్వకమైన దేశానికి షీఈ్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ద నేషన్. ఎన్ని పాత్రలు యొక్క స్త్రీ ధరించింది, ఎలాగ వచ్చింది? మొట్టమొదటి ఎలా వచ్చిందంటే, దీని బిహైండ్ బ్యాక్ స్టోరీ చూడాలని అంటే, ఇశ్రాయేలీలు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారండి. చాలా భయంకరమైన పరిస్థితులు. కనానీయులు వారి ప్రాంతానంతా కూడా చుట్టుముట్టి, ఆ శత్రు సైన్యములు. ఎందుకు కనానీయులు వచ్చారు? ఎందుకు దేవుడు కాపాడలేదా? కాదు, దేవుడు కాపాడాడు. దేవుడు అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ వీరు మరలా తిరుగుబాటు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, ఇది చేస్తూ దేవుడికి విధేయులుగా లేకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కనానీయులు అనుమతించాడు. మన జీవితంలో కూడా మనము లోబడనప్పుడు శత్రు సైన్యము దూసుకొని వస్తుంది మన చుట్టూ. ఇక్కడ కూడా శత్రు సైన్యము దూసుకొని వచ్చినప్పుడు చుట్టూ అంతా కూడా వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ప్రతి హైవే, ప్రతి రోడ్, ఇవన్నీ కూడా చేసేసారు. అట్లాంటి సమయంలో ఏం జరిగింది? ఈ ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఎంతో భయముతో, బాధతో, వేదంతో, అలసటతో, ప్రయాసతో ఉన్నారండి. అట్లాంటి సమయంలో ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి, న్యాయాధిపతులు 5వ అధ్యాయము 6వ వచనం. 6 నుండి 9 చదువుదామా. అనాతు కుమారుడైన షమ్గారు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములలో ఎడారులు ఆయెను. ప్రయాణస్తులందరూ చుట్టూ త్రోవల్లో నడిచిరి. ఇజ్రాయెల్ అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇజ్రాయెల్లో నేను తల్లిగా ఉండకమునుపు వారును లేకపోయిరి. అంతవరకు చాలండి. ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు అని ఇక్కడ తెలుగులో రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్లో అయితే ఇదే మాట ఇంగ్లీష్లో చూసినట్లయితే, ఐ అరోజ్ యాజ్ అ మదర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఐ అరోజ్. ఎవరో తనని ప్రేరేపించలేదు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇల్లంతా, అంటే ఆ దేశం అంతా ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరో తనకు వచ్చి చెప్పలేదు, ఇదిగో మాకు సహాయం చేయవా దెబోరా, మాకు సహాయం చేయవా అని అడగలేదు. అదే రీతిగా ఎవరో ప్రేరేపించి యూ హ్యావ్ టు అని చెప్పలేదు. షీ సా ద క్రైసిస్ అండ్ షీ స్టూడ్ అప్. అర్థమవుతుందా? క్లిష్ట పరిస్థితిని గమనించి తను లేచిందంట, తను లేచి నిలబడ్డదంట. షీ అరోజ్ అంటే ఒక వ్యక్తి కూర్చుని సడన్గా ఇదిగో ఈ క్లిష్ట పరిస్థితులు అంటే వేగంగా ఎలాగ లేగుస్తారో అలాగ లేచి షీ స్టూడ్ అప్. ఇక్కడ తను చూపించే మాదిరి ఏంటిదంటే షీ టుక్ చార్జ్. ఆమె బాధ్యత తీసుకుంది. మన జీవితాల్లో, మరి ముఖ్యంగా కుటుంబాల్లో తల్లులుగా ఉన్నవారు, స్త్రీలుగా ఉన్నవారు, ప్రతి ఒక్కరము మన క్లిష్ట పరిస్థితులు, ఇది నాకేముందులే అంతా ఆయన చూసుకుంటాడు, మా నాన్న చూసుకుంటాడు, నా భర్త చూసుకుంటాడు, నేనేమి బాధపడనక్కర్లేదు అన్న పరిస్థితుల్లో ఉండకూడదు.
ఆ క్లిష్ట పరిస్థితులు గమనించి షీ అరోజ్. ప్రతి స్త్రీ, ప్రతి తల్లి కూడా చేయాల్సింది ఏంటిదంటే, క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు లెగాలి, బాధ్యత తీసుకోవాలి. వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయగలుగుతాను? దీంట్లో నా వంతు ఏమైనా ఉందా? నేను ఏమైనా చేయగలుగుతాను? నేను ఏమైనా సహాయం చేయగలుగుతానా? నేను ప్రార్థన చేస్తాను, అది మాత్రమే కదా. నేను ఏమైనా చేయడానికి ఏమైనా ఉందా తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. షీ వాజ్ లీడింగ్ బోత్ మెన్ అండ్ విమెన్. కేవలం స్త్రీలను కాదు, మొత్తం పురుషుల్ని, దేశాన్ని, స్త్రీలను పరిపాలిస్తుంది. ఆ రోజుల్లో న్యాయాధిపతులు గిద్యోను ఉండేవాడు, సంసోను ఉన్నవాడు, సమూయేలు కూడా న్యాయాధిపతి, అదే రీతిగా ప్రవక్త. అట్లాంటి సమయాల్లో వారందరూ రాజులుగా ఎంచేవారు. ఎందుకంటే అప్పుడు రాజులు లేరు, న్యాయాధిపతులే తీర్పు తీరుస్తారు. న్యాయాధిపతులు ఏ తీర్పు అయితే తీరుస్తారు అదే ఫైనల్ వర్డ్. అదే స్థానంలో ఇప్పుడు ఒక స్త్రీ దెబోరా, షీ స్టూడ్ యాజ్ అ జడ్జ్. బికాజ్ అందుకనే దేవుడు తనని ఎన్నుకున్నాడు అనుకుంటానండి. ఎందుకంటే షీ వాజ్ రెస్పాన్సిబుల్, బాధ్యత కలిగింది. ఏమైనా క్లిష్ట పరిస్థితి, ఒక క్రైసిస్ కనపడిన వెంటనే షీ రియాక్టెడ్, షీ యాక్టెడ్. చాలామంది మనం అందరం ప్యాసివ్గా ఉంటాము, నాకు అక్కర్లేదులే, నేను నా వంతు ఏముందిలే అని అంటాం. బట్ గాడ్ ఆల్వేస్ నోటీసెస్. అందుకని పేతురుని చూసినట్లయితే చాలా చక్కటి స్వభావం. ఎప్పుడు ఏది అడిగినా వెంటనే ముందున్న వాడు ఎవరు అని అంటే పేతురు. అందుకనే దేవుడు ఇదిగో ఇక్కడ కట్టబడుతుంది, ఈ రాయి పైన కట్టబడుతుంది అని చెప్పాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో క్రైసిస్ ఉన్నప్పుడు వెంటనే యూ హ్యావ్ టు రియాక్ట్. భౌతికంగా కార్నల్ రియాక్షన్ కాదు, మన ఇష్టం వచ్చినట్టు కాదు, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా నడిపించబడుతూ నేనేం చేయగలను? మొట్టమొదటిగా చేయాల్సింది ప్రార్థన. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన మొరపెట్టాలి. దాని తర్వాత ప్రార్థన చేసిన ఇంకేం చేయనక్కర్లే కాదు, చేయాల్సిన బాధ్యత మన పైన ఉందండి. ఈరోజు ఇళ్ళల్లో కూడా, కుటుంబాల్లో కూడా ఏమైనా కనబడుతున్నట్లయితే దయచేసి వెంటనే నేనేం చేయగలుగుతున్నాను, యూ హ్యావ్ టు టేక్ ద ఇనిషియేటివ్. దెబోరాని చూసినప్పుడు 3 విషయాలు చేసిందండి. మొట్టమొదటిగా తను ఎటువంటి పాత్ర వహించిందంటే, ఎక్కడైనా గొడవలు, మనస్పర్ధాలు, షీ సెటిల్డ్ డిస్ప్యూట్స్, షీ రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్. ఏమైనా సమస్యలు, గొడవలు, మనస్పర్ధాలు వచ్చినాయి అంటే ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చి ఏది న్యాయం ఏది సరి చెప్పి ఆ తీర్పు తీర్చి ఆ గొడవలు అక్కడికక్కడ ఆపేసేది. హర్ రోల్ ఇస్ టు స్టాప్ కాన్ఫ్లిక్ట్స్. ఈరోజు మన కుటుంబాల్లో కూడా చూసినట్లయితే ప్రతి తల్లి బాధ్యత, కుటుంబంలో గొడవలు రేగుతున్నాయి, కుటుంబంలో ఎవరో ఎక్కడో మనస్పర్ధాలు వస్తున్నాయి, మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ఐ నీడ్ టు సార్ట్ దిస్ అవుట్. చాలామంది తల్లులు, ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ ఎనీబడి, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ చాలామంది నేను చూసినంత వరకు కొంతమంది ఉన్నారు. ఎవరు అంటే గొడవలు అవుతుంటే కరెక్ట్, నువ్వు చేసిందే కరెక్ట్, వాడు ఎప్పుడు అంతే. మీ చెల్లికి లేకపోతే వాళ్ళ కొడుకులకి, కుమార్తెలకి గొడవలు అవుతుంటే ఒక్కవైపే మాట్లాడుతూ ఇంకొకరిని తక్కువ అంచనా వేస్తూ, అవును నువ్వు చేసింది కరెక్ట్, వారు ఎప్పుడు తప్పే, వాడి బుద్ధి అంతా, వాడి స్వభావమే అంతా అని ఒకరిని కించపరుస్తూ ఇంకొకరిని ఘనపరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ గొడవ అక్కడితో ఆగదు, కానీ ఇంకా రేగుతూ ఉంటుంది. తల్లి చనిపోతుంది, కానీ ఆ బిడ్డల మధ్యలో ఆ గొడవలు కొనసాగుతూనే ఉంటుంది. అవునా? ఒక తల్లి పాత్ర ఏంటిదంటే, ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు నేను ఎలాగ ఆపాలి, ఇద్దరి మధ్యలో భేదాలు వస్తున్నావు, నేను ఎలాగ వీరిని మరలా కలపాలి, ఈ ప్రేమ ఎలాగ పురికొల్పాలి, ఐక్యత ఎలాగ రావాలి వీరి మధ్యలో అని ప్రార్థన పూర్వకంగా జ్ఞానముతోటి షీ విల్ రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. ప్రతి గొడవని, ప్రతి మనస్పర్ధాన్ని చేస్తుంది, ఆపివేస్తుందండి. ఇంకోటి చూస్తాం, తరతరాలుగా మీ తల్లియో మీ తండ్రియో ఎవరితోటో భేదాలు ఉన్నాయి, బంధువులో, స్నేహితులో, ఎవరో లేకపోతే కుటుంబస్తులో, వారికున్న మనస్పర్ధాలు, వారికున్న భేదాలు ఏం చేస్తారు, బిడ్డల పైన రుద్దుతారు. ఎలాగ రుద్దుతారు? ఏమంటారంటే, ఇదిగో మనకి వారికి పడదు, నువ్వు మాట్లాడద్దు, మనకి వారికి తగదు, నువ్వు మరలక వారితో కలవద్దు, నువ్వు మాట్లాడవంటే ఇంక నీ మొక్కను చూడను. ఇటువంటి బెదిరింపులు వింటూ ఉంటాం కదా. ఎందుకు? బిడ్డలకి వారితో ఎటువంటి గొడవ లేదు, కానీ తరాలుగా వచ్చినది అంటే ఇన్హెరిటెడ్ బ్యాటిల్స్. తల్లిదండ్రులు ఏదో పోరాటంలో ఉంటే అదే పోరాటము బిడ్డలకి ఎరగకపోయినప్పటికీ వారు పొందుకుంటున్నారు. ఎందుకంటే మా తల్లిదండ్రులు వారితో సరిలేరు, మేము కూడా ఉండొద్దు అని చిన్నప్పటి నుండే విషం ఎక్కిస్తూ, చిన్నప్పటి నుండి ఆ బిడ్డలు ఆ విషం ఎక్కిస్తూ, ఇదిగో వారు మనకు తగరు, వారితో మాట్లాడద్దు, వారితో ఎప్పుడు మనకి భేదాలే, వారితోటి శత్రుత్వము ప్రారంభిస్తారండి. అవసరం లేదు.
మీకు ఎవరితోటైనా, తల్లిదండ్రులకి ఎవరితోటైనా ప్రాబ్లం ఉంటే మీకు అయినది. అది బిడ్డల పైన రుద్దటం ఏమాత్రము సరికాదు. బిడ్డలు కూడా దాన్ని స్వీకరించడం, ఆ విషయము, ఆ శత్రుత్వం పెట్టుకోవడం ఏమాత్రం సరైంది కాదు. ఒక తల్లి గొడవలు ఉంటే ఆ గొడవలు, ఆ మనస్పర్ధాల్ని చల్లార్చే పరిస్థితిలో, చల్లార్చే స్థితిలో ఉండాలి.